ఎన్నికల కమిషన్ ముందుకు మరో కొత్త వివాదం వచ్చింది. ఎన్నికల కోడ్ సమయంలో కాపు కార్పొరేషన్ ఎండీ శివశంకర్ ను టీడీపీ సర్కార్ బదిలీ చేయటం చర్చనీయాంశమైంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఏ అధికారిని బదిలీ చేయాలన్నా ఈసీ అనుమతి తప్పనిసరి. కానీ ఎలాంటి అనుమతి లేకుండా బదిలీ చేయటంపై ఈసీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి మధునడి తెలుసుకుందాం. మధు, చెప్పండి, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు అధికారిని బదిలీ చేసింది టీడీపీ సర్కార్, మరి ఈసీ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతోంది? థ్యాంక్ యూ నిర్మా. ఎన్నికల ప్రాసెస్ మొదలైనప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు ఎన్నికల కోడ్ ని తెలుగుదేశం పార్టీ నేతలు ఉల్లంఘిస్తూ వస్తున్నారు. దానికి తగ్గట్టుగానే అధికారులు కూడా ఎన్నికల సంఘ నియమావళిని ఉల్లంఘించిన సంఘటన ఈరోజు మళ్ళీ చోటు చేసుకుంది. అయితే కాపు కార్పొరేషన్ ఎండి శివశంకర్ ని బదిలీ చేస్తూ 190 జీవోని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉదయలక్ష్మి జారీ చేయడం జరిగింది. యాక్చువల్ గా అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ఎన్నికల విధుల్లో ఉంటారు, ఎన్నికల సంఘం కంట్రోల్లో ఉంటారు. ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ఎటువంటి బదిలీలు చేసే అధికారం కానీ అవకాశం కానీ లేదు. అయితే ఇక్కడ కోడ్ ని ఉల్లంఘించి ఎన్నికల సంఘం పర్మిషన్ లేకుండా కాపు కార్పొరేషన్ ఎండీని బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం కూడా ఎన్నికల సంఘం దృష్టికి వచ్చినట్టు తెలుస్తా ఉంది. దీనిపైన వివరణ కోరే అవకాశం కూడా ఉంది. మరోపక్క ఏదైతే నిన్న జరిగిన సంఘటన మర్చిపోకముందు ఈ రోజు ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. నిన్న ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించి సచివాలయంకి చాలా రోజుల తర్వాత చేరుకున్న ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదు, అధికారులు ఎవరితో కూడా సమీక్షలు నిర్వహించకూడదు, వీడియో కాన్ఫరెన్స్లు టెలికాన్ఫరెన్స్లు కూడా నిర్వహించకూడదు అని చెప్పి ఎంసీసీ బుక్ లో చాలా క్లియర్ గా కోడ్ అంశాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇవేమీ పట్టించుకొని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న సమీక్షలు నిర్వహించడం పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న ఈసీని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన ప్రభుత్వ సిఎస్ ని ఈసీ వివరణ కూడా కోరినట్టు తెలుస్తా ఉంది. ప్రభుత్వ నివేదిక అడగడంతో సిఎస్ సంబంధిత అధికారులు ఎవరైతే జలవనరుల శాఖ అధికారులు అలాగే రాజధాని అభివృద్ధి ప్రాంత సిఆర్డీఏ అధికారులు నిన్న సీఎం సమీక్షలో పాల్గొన్నారో వాళ్ళని మీరు సమీక్షలో పాల్గొని ఏ నిర్ణయాలు తీసుకున్నారు, దానికి సంబంధించిన వివరాలు పంపించండి అని చెప్పి కూడా సిఎస్ నుంచి వాళ్ళకి లేఖలు వెళ్ళినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ వివాదం కొనసాగుతుండగానే ఈ రోజు ఈ జీవో ఇష్యూ చేయడం కూడా మరో కొత్త వివాదానికి దారితీసింది. మొత్తం మీద అయితే మాత్రం ఈ సిఈసి చాలా సీరియస్ గా ఉంది ఆంధ్రప్రదేశ్ వ్యవహారంలో. ఆంధ్రప్రదేశ్ లో మొదటి నుంచి కూడా అధికారుల బదిలీ విషయం నుంచి కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతూనే ఉంది. సిఈసి ఇచ్చిన ఆదేశాలను కూడా ప్రభుత్వ అధికారులు లెక్క చేసే పరిస్థితి కూడా లేకపోవడంతో సిఈసి ఇప్పటికే 5 మంది అధికారుల పైన బదిలీ వేటు వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దీనిపైన కూడా ప్రత్యేక దృష్టి సారించినట్టు కూడా తెలుస్తా ఉంది. నీలిమ. ఓకే మధు.